హాయ్ ఫ్రెండ్స్, ఇది కాలీఫ్లవర్ కర్రీ నా స్టైల్లో చేయబోతున్నా. ఒక ఫ్రెండ్ చెప్పారు. అంత క్రితం కాలీఫ్లవర్ అంటే మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండేది కాదు, కానీ ఇప్పుడు అందరూ తింటున్నారు కాలీఫ్లవర్ని. ప్రొసీజర్ మొత్తం చెప్తా. ఇది షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా. ప్రొసీజర్ ఏంటి అంటే, ఇలా చేసుకుంటే ఎవరైనా సరే తినేయచ్చు, అందరికీ ఇష్టంగా అనిపిస్తుంది. ఇంతవరకు తినలేని వాళ్ళు కూడా ఇట్లా చేసుకుంటే చాలా నచ్చుతుంది అందరికీ. అది ఎట్లానో చెప్తాను, వినండి. ఫస్ట్ బాగా మరిగే వాటర్లో ఈ కాలీఫ్లవర్ వేసి 5 మినిట్స్ కన్నా ఎక్కువ బాయిల్ చేయొద్దు. 5 మినిట్స్ బాయిల్ చేయాలి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ బాయిల్ చేస్తే ఏమవుతుంది అని అడిగితే, అది ఏమవుతుందంటే చిన్న చిన్నగా పీసెస్, ఏమంటారు, చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి అన్నమాట. అందుకని 5 మినిట్స్ కన్నా ఎక్కువ బాయిల్ చేయొద్దు. హాట్ వాటర్లో, మరిగే వాటర్లో ఈ కాలీఫ్లవర్ని తీసుకెళ్ళి వేయాలన్నమాట. నాకు అంతగా వంటలు రావు ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇది నాకు ఇష్టమైన రెసిపీ కాబట్టి నేనే చేసుకున్నాను. యాక్చువల్గా మమ్మీ చేస్తుంది ఇంట్లో, కానీ నాకు ఇష్టమైంది కాబట్టి నేనే చేసుకున్నా. బాయిల్ దాకా వచ్చాం కదా. బాయిల్ చేసిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని బాయిల్ చేసినారు కదా, తర్వాత ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఎక్కువ వేయకండి నాకులాగా. ఎక్కువ ఆయిల్ మంచిది కాదు, నాకు గమ్మున ఎంత వేయాలో తెలియలే, కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత కాలీఫ్లవర్ దాంట్లో వేసి, అంటే ఉడకబెట్టిన కాలీఫ్లవర్ని ప్యాన్లో వేసి, ఆఫ్టర్ దట్ ఇందాక చూపించాను కదా షెజ్వాన్ మసాలా, దీనిపైన వేసుకోవాలి. మీకు షెజ్వాన్ మసాలా లేదనుకోండి, ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోండి. గరం మసాలా ఉంటే అది లైట్గా కొంచెం ఒక చిన్న స్పూన్ వేసుకోండి. నేను గరం మసాలా వాడను కాబట్టి వేయలేదు. తర్వాత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, షెజ్వాన్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ అడ్జస్ట్ అవ్వండి, నాకు పెద్దగా వంటలు రావు. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్. ఇట్లా చేసిన తర్వాత ఏం చేయాలి మర్చిపోతున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఉప్పు వేసారు కదా, కారం వేసారా, ఓకే. ఉప్పు కారం మర్చిపోకండి. ఆ తర్వాత షెజ్వాన్ మసాలా, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మీకు ఇది అయిపోతుంది. ఇంకేమీ వద్దు. ఇంకేం వేసినా కూడా అది తిన్నాం అనమాట. అది నేను తినలేను. ఇది ఇట్లా చేసిన తర్వాత ఏం చేయాలి ఆగని చెప్తాను. అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచకండి. ఫ్రై కూడా 5 మినిట్స్ మాత్రమే చేసుకోవాలి, ఓకేనా. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందో చెప్పాను ఇందాక, పీస్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు ఇంకా టచ్ చేయడానికి కూడా, అంటే ముక్క కనపడదు, పీస్ అయిపోతుంది. ఇది నా ఫేవరెట్ డిష్. ఒక ఫ్రెండ్ చెప్తే నేను చేసుకున్నా. అంత క్రితం మా ఇంట్లో కాలీఫ్లవర్ ఎవ్వరూ తినేవారు కాదు, నేను కూడా తినేదాన్ని కాదు. తేవడం పడేయడం అయ్యే. కానీ ఇప్పుడు నేను ఇట్లా ట్రై చేసినాక నాకు మాత్రమే ఇష్టమైన ఫేవరెట్ డిష్ అయిపోయింది ఇది. నా కోసమే తెచ్చుకుంటున్నాను. ఒక ఫ్రెండ్ చెప్తే ఇట్లా చేశాను అనమాట. ఆ ఫ్రెండ్ తర్వాత చెప్తాను నేము. ఇది చాలా బాగుంది, పిల్లలు కూడా ట్రై చేయొచ్చు. సాయంత్రం స్నాక్స్కి కూడా బాగుంటుంది. ఇలా ఉట్టిగానే తినొచ్చు, అన్నంలో కాకపోయినా మీరు ఉట్టిగానే తినొచ్చు. చపాతీస్ నైట్ టైం తినే వాళ్ళ అలవాటు ఉంటుంది కొంతమందికి, వాళ్ళకైతే ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ డోంట్ మైండ్ ప్లీజ్. నాకు పెద్దగా వంటలు రావు ఫ్రెండ్స్, మీరు ఏమనుకోబాకండి. ఇంతే, ఈ 3 వేయండి, ఏం అవసరం లేదు. ఉప్పు వేయండి, కారం వేయండి, షెజ్వాన్ మసాలా వేయండి, అది లేకపోతే ధనియాల పౌడర్, గరం మసాలా వేయండి. ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. ఎక్కువ ఆయిల్ వేయకండి బాబోయ్. నేను ఎక్కువ ఆయిల్ వేస్తాను. ఇప్పుడు మళ్ళీ అంత ఆయిల్ తింటారా అనబాకండి, నేను అసలు ఆయిలే తినను. కాకపోతే ఇక్కడ ఒక స్పూన్ వేయబోయి కొంచెం ఎక్కువ పడిపోయింది. అదనమాట సంగతి. నాకు వంట చేయడం పెద్దగా రాదు, కాకపోతే ఇది మాత్రమే నేను ఫేవరెట్ డిష్ కింద చేసుకుని తింటా అనమాట. మాది ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ. ఈ కాలీఫ్లవర్ ఉన్నంత కాలం ఇట్లానే చేసుకుని నేను ఒక్కదానే తింటా. వేరే ఎవరికి వాళ్ళు తింటానంటే పెడతాను, అబ్బా, నో ప్రాబ్లం. వాళ్ళు తిన్నంటే నేను చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా నేనే తింటాను, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, అది షెజ్వాన్ కొనుక్కోండి, షాప్స్లో అమ్ముతారు, ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైనా ఈ వంటకం చూసి ట్రై చేసి మేము తిన్నాను అన్న వాళ్ళు కింద కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, కానీ నా స్టైల్లో నేను చేసుకున్నాను, ముందే చెప్తున్నా. ఇది నా స్టైల్ మాత్రమే ఫ్రెండ్స్.
ఇంకా రకరకాలుగా చేసుకునేవాళ్ళు తినేవాళ్ళు ఉంటారు, కానీ నాకుగా నేను చేసుకున్నాను కాబట్టి బాగున్నా బాగోకపోయినా తినాలి, బట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. ఓకేనా? చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, మీరు చేసుకున్న తర్వాత నాకు చెప్పండి. అది లైవ్కి వస్తుంటాను 9 AM to 10 AM. కంపల్సరీ మీరు వచ్చి నాకు జాయిన్ అయ్యి చెప్పండి ఎట్లా ఉంది ఏంటి అని. ఓకేనా ఫ్రెండ్స్? నేను తిన్నాక నాకు ఎట్లా ఉందని మీరు అడగచ్చు. చాలా బాగుంది, వెరీ నైస్, చాలా చాలా మంచి రెసిపీ ఇది. కానీ అందరికీ నచ్చుద్దా అంటే అన్నీ అందరికీ నచ్చుద్దని చెప్పలేం కదా. కానీ నాకు మాత్రం నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్.